కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. అసలు అసెంబ్లీ సీటు అడగలేదని అన్నారు రఘురామ. తాను ఉండాల్సింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనేనని వెంకటేశ్వర స్వామి నిర్ణయిస్తే యాక్సెప్ట్ చేస్తానన్నారు. ఢిల్లీలో ఉండటమా లేక అమరావతిలో ఉండటమా అనేది 2 రోజుల్లో తేలుతుందని తెలియజేశారు. మెజార్టీ ప్రజలు తనను స్పీకర్ స్థానంలో చూడాలని కోరుకుంటున్నట్లు మనసులో మాట బయటపెట్టారు రఘురామ. నా ఆశయం మళ్ళా ఇక్కడి నుంచి కూటమి అభ్యర్థిగా మళ్ళీ అండర్లైన్ చేసి చెప్తున్నాను, లేదంటే మళ్ళీ రకరకాల విపరీతార్థాలు తీసేస్తాం. మనం కాదు, కొన్ని బ్లూ ఛానల్స్. సో అంచేత కూటమి అభ్యర్థిగా నరసాపురం నుంచి సర్వేలు చేసుకోండి, కనీసం 2 లక్షల మెజార్టీతో నెగ్గుతాను అని మీకు అనిపిస్తే అవకాశం ఇవ్వండి అని చెప్పి నా వంతు ప్రయత్నం తెలియజేసే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో నా నమ్మకం కూటమి అభ్యర్థిగా పార్లమెంట్కి అవకాశం వస్తుందేమో అని నా భావన. ఒకవేళ అది కాదు, ఈసారి నువ్వు ఉండవలసింది కేంద్రంలో కాదు రాష్ట్రంలోనే అని నేను నమ్మే వెంకటేశ్వర స్వామి నాని ఎత్తుని రాస్తే యాక్సెప్ట్ చేస్తాను. కేంద్రంలో ఉంటామా రాష్ట్రంలో ఉంటామా, ఢిల్లీయా అమరావతి అనేది మరి 2 రోజుల్లో తేలుతుందని నేను అనుకుంటున్నా. ఆల్రెడీ తేలిపోయిందని కొన్ని ఛానల్స్లో వచ్చింది. సో ఏదోటి నిజమవుతుంది. కేంద్రమా, నేను కోరుకున్న కేంద్రమా, ప్రజలు కోరుకుంటున్న రాష్ట్రమా? ఎందుకంటే మెజారిటీ పీపుల్ మీరు అసెంబ్లీకి రండి, మీరు స్పీకర్ స్థానంలో ఉండాలి, కొందరు అలా రకరకాలుగా